హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, ఇఫ్ కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు 2 దెన్ కాస్ థీటా అని చెప్పి అడిగారు. కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా 2, కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఫార్ములా 1. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ టు 1. సో కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా 2 కాబట్టి 2 ఇంటూ కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ టు 1. సో కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ టు 1/2. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. 1 2ని యాడ్ చేస్తే కాట్ క్యాన్సిల్ అయిపోయి, సో చూడండి 1 + 2 చేద్దాం. కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్స్ టు 2, కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ టు 1/2. 2 కాట్స్ క్యాన్సిల్ అయిపోతే 2 కొసిక్ థీటా ఈక్వల్స్ టు 2 + 1/2. సో 2 కొసిక్ అంటే 2 × 1/sin థీటా ఈక్వల్స్ టు 2 + 1/2 అంటే 2 2s 4 + 1. సో 1/sin థీటా ఈక్వల్స్ టు 5/2. ఇటు వస్తే 2 × 2 4 వస్తుంది. సో సైన్ థీటా అనేది 4/5 అవుతుంది. సో సైన్ థీటా 4 అయితే కాస్ థీటా అనేది 1 - sin స్క్వేర్ థీటా అవుతుంది. సో 1 - 4/5 హోల్ స్క్వేర్. సో 1 - 16/25 అవుతుంది. సో ఎల్సిఎం 25. 25 - 16 9/25. కాస్ స్క్వేర్ థీటా అనేది 9/25. కాస్ థీటా అంటే √9/25 అంటే 3/5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇఫ్ 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3 ఈక్వల్ టు 0 దెన్ సైన్ థీటా అని అడిగారు. చూడండి 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3 ఈక్వల్ టు 0. సో కాస్ స్క్వేర్ థీటా అంటే 3/4 అవుతుంది. -3 అటు పోతే +3 అవుతుంది. 4 మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటు పోతే డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో కాస్ స్క్వేర్ థీటా 3/4 అయితే కాస్ థీటా అనేది √3/4 అంటే √3/2. కాస్ అనేది √3/2 ఎప్పుడైంది? కాస్ 30 డిగ్రీస్ అంటే థీటా 30 డిగ్రీస్ వచ్చింది. సో సైన్ థీటా అంటే సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. కాస్ ఆఫ్ a + b ఈక్వల్ టు 0, కాస్ b ఈక్వల్ టు √3/2, దెన్ a ఈక్వల్ టు అన్నారు. కాస్ ఆఫ్ a + b 0 అంటే కాస్ 0 ఎప్పుడైతే 90 డిగ్రీస్కి కాబట్టి a + b వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. a + b 90 అవుతుంది. కాస్ b √3/2 అంటే కాస్ వచ్చేసి √3/2 ఎప్పుడు 30 డిగ్రీస్కి అంటే b వచ్చేసి 30 డిగ్రీస్ అయింది. a + b 90 కదా, b 30 కాబట్టి a అనేది 60 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా 1/3 దెన్ సీక్ థీటా మైనస్ టాన్ థీటా అన్నారు. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1 కాబట్టి సీక్ థీటా ప్లస్ టాన్ థీటా 1/3 అయితే సీక్ థీటా మైనస్ టాన్ థీటా అనేది 3 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సైన్ ఎక్స్ అనేది 5/7 అని ఇచ్చారు. కొసీక్ ఎక్స్ అన్నారు. కొసీక్ అంటే సైన్ యొక్క ఇన్వర్సే కాబట్టి 5/7 కాస్త 7/5 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ గివెన్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 75 డిగ్రీస్, యాంగిల్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్, దెన్ టాన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నారు. అంటే టాన్ 75 - 30 అంటే టాన్ 45 డిగ్రీస్ అవుతుంది. టాన్ 45 వాల్యూ 1. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఇచ్చారు. సైన్ 90 వాల్యూ 1, కాస్ 0 1, కాస్ 90 0, సీకెంట్ 90 అనేది నాట్ డిఫైన్డ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. √1 - cos స్క్వేర్ a బై 1 + cot స్క్వేర్ a అన్నారు. √1 - cos స్క్వేర్ a అంటే సైన్ ఏ అవుతుంది బై √1 + cot స్క్వేర్ అంటే కొసీక్ ఏ అవుతుంది. రూట్ ఉంది కాబట్టి కొసీక్ అంటే కొసీక్ అంటే ఏంటి? 1/sin. సో సైన్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ tan 36 డిగ్రీ ఇంటూ
ట్యాన్ 54 డిగ్రీ ప్లస్ సైన్ 30 డిగ్రీ అన్నారు. ట్యాన్ 36 ఇంటూ ట్యాన్ 54 అనేది 1 అవుతుంది, ఎందుకంటే ట్యాన్ 54ని ట్యాన్ 90 మైనస్ 36గా రాస్తాం. ట్యాన్ 90 మైనస్ 36 అంటే కాట్ 36, ట్యాన్ 36 కాట్ 36 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది, ప్లస్ సైన్ 30 వాల్యూ 1/2. సో 1 ప్లస్ 1/2 అంటే 3/2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ సైన్ ఏ ఈక్వల్స్ టు 24/25 దెన్ సీక్ ఏ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పైథాగరస్ థియరం అప్లై చేస్తే సైన్ ఏ అంటే ఏకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 24/25. పైథాగరస్ థియరం అప్లై చేస్తే √25² మైనస్ 24² అనేది √49 వస్తుంది. √49 అంటే 7. సో ఏబి అనేది 7 అవుతుంది. సో ఇప్పుడు సీక్ ఏ కనుక్కోవాలి. సీక్ ఏ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంటే 25/7. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద వాల్యూ ఆఫ్ ట్యాన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా అని చెప్పి అన్నారు. ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సో సైన్ కాస్ థీటా అంటే √1 మైనస్ సైన్ స్క్వేర్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కొసీక్ థీటా ఈక్వల్స్ టు 2, కాట్ థీటా ఈక్వల్ టు √3p, వేర్ థీటా ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్, దెన్ p ఈక్వల్స్ టు. ఇక్కడ చూడండి, కొసీక్ థీటా 2, కాట్ థీటా √3p అని ఇచ్చారు. కొసీక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1 కాబట్టి, అంటే 2² మైనస్ √3p హోల్ స్క్వేర్ అంటే 3p ఈక్వల్స్ టు 1. కొసీక్ స్క్వేర్ థీటా అంటే 2² మైనస్ కాట్ స్క్వేర్ థీటా అంటే √3p హోల్ స్క్వేర్ అంటే 3p ఈక్వల్స్ టు 1. సో 4 మైనస్ 3p ఈక్వల్స్ టు 1, 4 మైనస్ 1 ఈక్వల్స్ టు 3p, 3 ఈక్వల్స్ టు 3p. సో p వాల్యూ అనేది 1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇఫ్ సీక్ థీటా ఈక్వల్ టు 3k అండ్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 3/k దెన్ k² మైనస్ 1/k² అన్నారు. చూడండి, ఇక్కడ సీక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇక్కడ సీక్ థీటా వాల్యూ 3k అని ఇచ్చారు కాబట్టి 3k హోల్ స్క్వేర్, ట్యాన్ థీటా వాల్యూ 3/k హోల్ స్క్వేర్. సో 9k² మైనస్ 9/k² ఈక్వల్స్ టు 1. 9 కామన్ చేస్తే k² మైనస్ 1/k² ఈక్వల్ టు 1. సో k² మైనస్ 1/k² ఈక్వల్స్ టు 1/9, అంటే 9 అటు పోతే డివైడెడ్ బైలోకి వెళ్ళిపోతుంది. సో 1/9. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ట్యాన్ థీటా నాట్ డిఫైన్డ్ వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అన్నారు. ట్యాన్ 90 అనేది నాట్ డిఫైన్డ్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ట్యాన్ థీటా అనేది 1/√3 అయితే 7 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 3 కాస్ స్క్వేర్ థీటా అని అడిగారు. చూడండి, ట్యాన్ థీటా ఎప్పుడు 1/√3 అవుతుంది? 30 డిగ్రీస్కి. అంటే ట్యాన్ థీటా 1/√3 అంటే థీటా వచ్చేసి 30 డిగ్రీస్, ట్యాన్ 30 కాబట్టి 1/√3. ఇక్కడ 7 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 3 కాస్ స్క్వేర్ థీటా అని అడిగారు. 7 సైన్ స్క్వేర్ థీటా అంటే 7 ఇంటూ సైన్ 30 1/2, సో 1/2² ప్లస్ 3 ఇంటూ కాస్ 30 వచ్చేసి √3/2, సో √3/2 హోల్ స్క్వేర్. సో 7/4 ప్లస్ 3 ఇంటూ 3/4. సో ఎల్సిఎం చేస్తే 4 అవుతుంది. 7 ప్లస్ 3 3s వచ్చేసి 9. 7 ప్లస్ 9 ఎంత? 16. 16/4 అంటే 4 వస్తుంది. సో ఇక్కడ 16/4 అని ఇచ్చారు. 16/4 వాల్యూ 4. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇఫ్ కాస్ 2 థీటా ఈక్వల్ టు సైన్ 4 థీటా, హియర్ 2 థీటా కామా 4 థీటా ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, దెన్ ద వాల్యూ ఆఫ్ థీటా అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం ఎలా రాస్తామంటే కాస్ థీటాని సైన్లోకి మార్చేసుకోండి. కాస్ 2 థీటా అంటే ఎలా రాస్తాం చూడండి, సైన్ 90 మైనస్ 2 థీటా అని రాస్తాం. సైన్ 90 మైనస్ 2 థీటా ఈక్వల్ టు సైన్ 4 థీటా అవుతుంది. సైన్ క్యాన్సిల్ అయితే 90 ఈక్వల్స్ టు 4 థీటా ప్లస్ 2 థీటా అవుతుంది. అంటే 6 థీటా ఈక్వల్స్ టు 90, థీటా ఈక్వల్స్ టు 90/6. 90/6 అంటే 6 15s అనమాట. సో థీటా అనేది 15 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వాల్యూస్ ఆఫ్ కాస్ స్క్వేర్ 0
ప్లస్ కాస్ స్క్వేర్ 60 degrees అన్నారు. కాస్ 0 వాల్యూ 1, సో 1 స్క్వేర్ ప్లస్ కాస్ 60 వాల్యూ 1/2 హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ 1/4, సో 4 ప్లస్ 1/4 5/4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి దెన్ ఏ ప్లస్ బి అని చెప్పి అడిగారు. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి అయితే ఏ ప్లస్ బి అంత అన్నారు. ఇందా చెప్పినట్టుగానే సైన్ ఏని మనం ఎలా రాస్తామంటే కాస్ 90 మైనస్ ఏగా రాస్తాం. కాస్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు కాస్ బి. కాస్ క్యాన్సిల్. సో 90 ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అవుతుంది. సో ఏ ప్లస్ బి వచ్చేసి 90 degrees అంటే మైనస్ ఏ ఇటు వస్తే ప్లస్ ఏ అవుతుంది. సో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 90 degrees. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. If 5 tan alpha equal to 4, then 5 sin alpha minus 3 cos alpha by 5 sin alpha plus 2 cos alpha equals to. So first we write 5 sin alpha, 5 tan alpha equals to 4. So 5 into tan alpha means sin alpha by cos alpha equals to 4. So 5 sin alpha equals to 4 cos alpha. Okay, here 5 sin alpha minus 3 cos alpha, 4 cos alpha minus 3 cos alpha. అంటే ఇక్కడ ఏం చేసాం, 3 cos alphaని బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేసాం. సో 5 sin alpha minus 3 cos alpha ఈక్వల్స్ టు cos alpha 1 cos alpha వస్తుంది. రైట్, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ 1లో 5 sin alphaకి బోత్ సైడ్స్ 2 cos alpha యాడ్ చేద్దాం. ఇక్కడ వాటమ్మా 4 cos alpha is there. So 4 cos alpha plus 2 cos alpha. So 6 cos alpha. So 5 sin alpha by 5 sin alpha minus 3 cos alpha by 5 sin alpha plus 2 cos alpha. That means 1 cos alpha by 6 cos alpha. Cos alpha cancel. 1 by 6 is the right answer. So option 2 is correct. Next one, square root of 1 plus sin square theta plus cos square theta. Sin square theta plus cos square theta value 1. So 1 plus 1 2. Root of 1 plus 1 ante root 2. So option 4 is correct. Next, tan 2a equals to 1. Then a equals to అన్నారు. tan ఎప్పుడు 1 అవుతుంది 45 degreesకి. సో 2a అనేది 45 degrees అవుతుంది. a అంటే 45/2. 45/2 అంటే 22.5. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ x ఈక్వల్ టు a sec theta cos pi, y ఈక్వల్ టు b sec theta sin pi, z ఈక్వల్స్ టు c tan theta, దెన్ x² + y² / b² ఈక్వల్స్ టు. సో హియర్ x ఈక్వల్ టు a sec theta cos pi అని ఇచ్చారు. సో x ఈక్వల్స్ టు a sec theta cos pi, x² / a² ఈక్వల్స్ టు sec² theta ఇంటూ cos² pi. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి y² / b² ఈక్వల్స్ టు sec² theta ఇంటూ sin² pi. అంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే x² / a² ప్లస్ y² / b² ఈక్వల్స్ టు, ఈ రెండిట్లో sec² కామన్గా ఉంది. sec² thetaని కామన్ చేస్తే cos² pi ప్లస్ sin² pi అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు sec² theta అవుతుంది. బట్ మనకి z ఈక్వల్స్ టు c tan theta అని ఇచ్చారు. సో z/c ఈక్వల్స్ టు tan theta. ఓకే, sec² theta మైనస్ tan² theta ఈక్వల్స్ టు 1. sec² theta ఈక్వల్స్ టు 1 ప్లస్ tan² theta. సో 1 ప్లస్ tan theta అంటే z/c కాబట్టి tan² అంటే z²/c². సో sec² theta వాల్యూ 1 ప్లస్ z²/c². సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి చూడండి, ప్రాబ్లంలో sec² theta వచ్చింది. x² / a² ప్లస్ y² / b² ఈక్వల్ టు sec² theta. దట్ sec² theta వాల్యూ 1 ప్లస్ z²/c². సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 7 sin² theta ప్లస్ 3 cos² theta ఈక్వల్స్ టు 5. దెన్ tan theta ఈక్వల్స్ టు, హియర్ 7 sin² theta ప్లస్
3 cos square theta ఈక్వల్స్ టు 5, 7 sin square thetaని 3 sin square theta, ఇక్కడ ఆల్రెడీ 3 cos square theta ఉంది కాబట్టి 3 cos square theta, ఇక రిమైనింగ్ ఎంత ఉంది 7లో 4 ఉంది, సో 4 sin square theta ఈక్వల్స్ టు 5. సో 3 sin square theta ప్లస్ 3 cos square theta, 3 కామన్ చేస్తే sin square theta ప్లస్ cos square theta ప్లస్ 4 sin square theta ఈక్వల్స్ టు 5. సో 3 into 1, 3 plus 4 sin square theta equals to 5. 4 sin square theta equals to 5 plus 3 ఇటు వస్తే -3 అవుతుంది. సో 4 sin square theta equals to 2. sin square theta equals to 2/4. That implies sin theta equals to 2/4 అంటే 1/2. sin theta 1/2 ఎప్పుడు అవుతుంది? sin 30 degreesకి. సో theta value 30 degrees. Here asked tan theta means tan 30 degrees. So tan 30 value 1/√3. So option 2 is correct. Next one, sin theta plus sin square theta equals to 1. Then cos square theta plus cos power 4 theta equals to, ఇక్కడ sin theta ప్లస్ sin square theta 1 అని ఇచ్చారు. సో sin theta అంటే sin theta ఈక్వల్స్ టు 1 మైనస్ sin square theta అవుతుంది, అంటే cos square theta, అంటే sin theta అంటే cos square theta, అంటే cos square theta వాల్యూ ఏంటి? sin theta. cos పవర్ 4 ఏమవుతుంది? sin square theta అవుతుంది. sin theta ప్లస్ sin square theta ఎంత ఇచ్చారు? 1, అంటే sin theta ప్లస్ sin square theta 1 అయితే cos square theta ప్లస్ cos పవర్ 4 theta వాల్యూ కూడా 1. మరొకసారి చూడండి, sin theta ప్లస్ sin square theta 1, sin theta ఈక్వల్స్ టు sin square theta రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, 1 మైనస్ sin square theta, 1 మైనస్ sin square theta వాల్యూ cos square theta, అంటే cos square theta వాల్యూ sin theta. cos పవర్ 4 theta ఏమైంది? sin square theta అయితే, అంటే sin theta ప్లస్ sin square theta ఇచ్చిన వాల్యూనే మళ్ళీ క్వశ్చన్ చేశారంటే sin theta ప్లస్ sin square theta వాల్యూ 1. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. If cot theta plus cosec theta 5, then cos theta, cosec theta plus cot theta అన్నా, cot theta plus cosec theta అన్నా ఒకటే. cosec theta plus cot theta 5. నెక్స్ట్ cosec theta మైనస్ cot theta ఈక్వల్స్ టు 1/5 అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 cosec theta ఈక్వల్స్ టు 5 ప్లస్ 1/5. సో 2/sin theta ఈక్వల్స్ టు 5 LCM, 5 5 25, 25 ప్లస్ 1/5 అవుతుంది. 5 5 25, 25 ప్లస్ 1/5. సో రివర్స్ చేద్దాం, sin theta బై 2 ఈక్వల్స్ టు 5/26, 2 1s 2 13s. సో sin theta 5/13. హియర్ ఆస్క్డ్ cos theta, వాటమ్మా cos theta ఆస్క్డ్. cos theta అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ sin square theta. సో రూట్ ఆఫ్ 1 మైనస్ 5/13 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 1 మైనస్ 25/169. సో రూట్ ఆఫ్ 169 మైనస్ 25/169. సో రూట్ 169 మైనస్ 25 అంటే 144, 144/169. సో 12/13, వాటమ్మా 12/13. సో ఇచ్చిన వాటిలో ఆప్షన్ 1 ఈజ్ 12/13. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. cos theta బై 1 మైనస్ tan theta, cos theta బై 1 మైనస్ tan theta ప్లస్ sin theta బై 1 మైనస్ cot theta. సో ఇక్కడ cos theta బై 1 మైనస్ sin theta బై cos theta ప్లస్ sin theta బై 1 మైనస్ cos theta బై sin theta. సో ఇప్పుడు ఏమవుతుందంటే cos theta బై cos theta మైనస్ sin theta బై cos theta ప్లస్ sin theta బై sin theta మైనస్ cos theta బై sin theta. సో cos square theta బై cos theta మైనస్ sin theta ప్లస్ sin square theta బై sin theta మైనస్ cos theta. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం చేద్దాం, cos theta మైనస్ sin theta. ఇక్కడ ఏముంది? cos square theta, ఇక్కడ sin theta మైనస్ cos theta ఉంది కాబట్టి ప్లస్ కాస్త మైనస్ అవుతుంది.
సైన్ స్క్వేర్ థీటా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. అలాగే డినామినేటర్లో కూడా సేమ్ అదే ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా వస్తుంది. సో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. tan theta 7/8, then the value of 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. a plus b into a minus b ఉంది. a square minus b square చేస్తే 1 minus sin square theta by 1 minus cos square theta వస్తుంది. అంటే cos square theta by 1 minus cos square వచ్చేసి sin square theta, అంటే cos theta by sin theta whole square. ఓకేనా, అంటే cot theta హోల్ స్క్వేర్ అవుతుంది. ట్యాన్ థీటా 7/8 అయితే కాట్ థీటా 8/7 కాబట్టి 8/7 హోల్ స్క్వేర్. సో 8 స్క్వేర్ అంటే 64, 7 స్క్వేర్ అంటే 49. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇఫ్ కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు పి, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా అని చెప్పి ఇచ్చారు. కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్స్ టు పి, కొసీక్ థీటా ప్లస్ మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ టు 1/p. ఈ రెండు యాడ్ చేస్తే 2 కొసీక్ థీటా ఈక్వల్స్ టు p ప్లస్ 1/p. 2 సైన్ థీటా ఈక్వల్స్ టు ఎల్సిఎం చేస్తే p స్క్వేర్ ప్లస్ 1, p స్క్వేర్ ప్లస్ 1/p. రివర్స్ చేయండి, సైన్ థీటా బై 2 ఈక్వల్స్ టు p/1 ప్లస్ p స్క్వేర్. సైన్ థీటా ఈక్వల్స్ టు 2p/1 ప్లస్ p స్క్వేర్. సో కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ 2p/1 ప్లస్ p స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1 ప్లస్ p స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 4p స్క్వేర్ బై 1 ప్లస్ p స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది దేనికి ఫార్ములా అంటే 1 మైనస్ p స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫార్ములా బై 1 ప్లస్ p స్క్వేర్ హోల్ స్క్వేర్. సో కాస్ స్క్వేర్ థీటా అలా వస్తే కాస్ థీటా అంటే రూట్ చేయాలి, అంటే 1 మైనస్ p స్క్వేర్ బై 1 ప్లస్ p స్క్వేర్ వస్తుంది. 1 మైనస్ p స్క్వేర్ బై 1 ప్లస్ p స్క్వేర్ అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అండ్ డూ xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు కాస్ థీటా, దెన్ సైన్ థీటా అని ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన మోడ్లే చూడండి, 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు కాస్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమవుతుందంటే 4x స్క్వేర్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సైన్ థీటా అడిగారు. సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ 4x స్క్వేర్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ వన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ వై స్క్వేర్. సో ఇది దేనికి ఫార్ములా a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనేది a మైనస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది సైన్ స్క్వేర్ థీటా వాల్యూ. సైన్ థీటా అంటే రూట్ అయ్యిద్ది, అంటే స్క్వేర్స్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇఫ్ సీక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 3, దెన్ కాస్ థీటా అని ఇచ్చారు. సో సీక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా 3 అయితే సీక్ థీటా మైనస్ ట్యాన్ థీటా అనేది 1/3 అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతే 2 సీక్ థీటా ఈక్వల్స్ టు 3 ప్లస్ 1/3. సో 2 బై కాస్ థీటా ఈక్వల్స్ టు ఎల్సిఎం 3 3s 9 ప్లస్ 1/3. సో కాస్ థీటా బై 2 ఈక్వల్స్ టు 3/10. 2 1s 2 5s. సో కాస్ థీటా ఈక్వల్స్ టు 3/5. కాస్ థీటా ఈక్వల్స్ టు 3/5. హియర్ ఆస్క్ కాస్ థీటా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. Triangle ABC, in triangle ABC, if BC equals to 3,
సిఏ ఈక్వల్ టు 4, ఏబి ఈక్వల్ టు 5, దెన్ కాస్ యాంగిల్ బిఏసి అన్నారు. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఇది, ఇక్కడ మనకి ఏబి అనేది 5 ఇచ్చారు, సో ఇది సి అవుతుంది. అలాగే ఇక్కడ యాంగిల్ బిఏసి అన్నారు, యాంగిల్ బిఏసి అంటే ఇది కనుక్కోమన్నారు. ఇది వచ్చేసి 5, ఏబి 5, అలాగే బీసీ 3, తర్వాత ఏసీ వచ్చేసి 4 అనమాట. ఇప్పుడు యాంగిల్ బిఏసి, కాస్ యాంగిల్ బిఏసి అన్నారు. యాంగిల్ బిఏసి అంటే ఇది కాస్ థీటాకి యాంగిల్ ఏకి ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ తీసుకోవాలి. ఎడ్జసెంట్ సైడ్ అనేది ఏసీ అవుతుంది. హైపోటేనస్ వచ్చేసి ఏబి అవుతుంది. ఏసీ బై ఏబి అంటే 4/5 వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4/5 అనేది థర్డ్ ఆప్షన్, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సైన్ పవర్ 6a ప్లస్ కాస్ పవర్ 6a ప్లస్ 3 సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకి సైన్ పవర్ 6a ప్లస్ కాస్ పవర్ 6a ప్లస్ 3 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ దీన్ని మనం ఎలా రాస్తాం చూడండి, సైన్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ అని రాస్తాం. ఇది దేనికి ఫార్ములా, ఇక్కడ ఇంటూ 1 అని ఉంటుంది అనుకోండి, సైన్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ. ఈ 1ని సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏగా రాయండి. అంటే టోటల్గా ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అయింది. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అవుతుంది, అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ అవుతుంది. సో 1 క్యూబ్, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1, 1 క్యూబ్ అంటే 1, 1 క్యూబ్ అంటే 1. సో ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సైన్ స్క్వేర్ 30, సైన్ స్క్వేర్ 45, సైన్ స్క్వేర్ 60 అన్నారు. ఇవి ఎందులో ఉంటాయి, ఏపీలోనా, జీపీలోనా, హెచ్పీలోనా, ఏజీపీలోనా ఇచ్చారు. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్, హెచ్పీ అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ సైన్ స్క్వేర్ 30, సైన్ స్క్వేర్ 30 అంటే సైన్ 30 1/2 కాబట్టి సైన్ స్క్వేర్ 30 1/4 అవుతుంది. అలాగే సైన్ 45 అంటే 1/√2, సైన్ స్క్వేర్ 45 అంటే 1/2 వస్తుంది. నెక్స్ట్ సైన్ 60 వచ్చేసి √3/2, సైన్ స్క్వేర్ 60 అంటే 3/4 వస్తుంది. ఇక్కడ మనం ఏపీలో ఉన్నాయి అంటే T2 మైనస్ T1 ఈక్వల్స్ టు T3 మైనస్ T2 కావాలి. ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే 1/4, 1/2, 3/4, 1/4, 1/2, 3/4. T2 మైనస్ T1 చేద్దాం. 1/2 మైనస్ 1/4 ఈక్వల్స్ టు 3/4 మైనస్ 1/2. సో ఎల్సిఎం 4, ఓకే, 2 2s కాబట్టి 2 మైనస్ 1/4, 4 2 ఎల్సిఎం 4. సో 3 మైనస్ 2 2s, సో 1/4 ఈక్వల్స్ టు 1/4. సో T3 మైనస్ T2 మైనస్ T1 ఈక్వల్స్ టు T3 మైనస్ T2 ఉంది కాబట్టి అవి ఏపీలో ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా 1/2 అయితే థీటా ఎంత అని చెప్పి అడిగారు. సైన్ థీటా కాస్ థీటా ఎప్పుడు 1/2 అవుతాయి అంటే చూడండి, సైన్ 45 ఇంటూ కాస్ 45 చేయండి. ఇక్కడ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా 1/2 ఇచ్చారు. సో చూడండి, సైన్ 45 అంటే 1/√2, కాస్ 45 కూడా 1/√2నే. 1/√2 ఇంటూ 1/√2 1/2, అంటే థీటా 45 డిగ్రీస్ అయినప్పుడు మనకి సైన్ థీటా ఇంటూ కాస్ థీటా 1/2 వస్తుంది. సో థీటా 45, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, tan థీటా ఈక్వల్స్ టు 3/4, దెన్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఇక్కడ tan థీటా 3/4 ఇచ్చి 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అడిగారు. tan థీటా 3/4 అంటే 3 4, ఇది వచ్చేసి 5 అవుతుంది. కాస్ థీటా వచ్చేసి 4/5 అంటే 1 మైనస్ 4/5 బై 1 ప్లస్ 4/5,
ఎల్సిఎం చేస్తే 5-4/5/5 + 4/5 క్యాన్సిల్ అయిపోతే 5 - 4 అంటే 1, 5 + 4 అంటే 9. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ A, B and C are in interior angles of triangle ABC, then tan of A plus B by 2 equals to. ఇక్కడ ఏబిసిఆర్ అనే ఏవి కామా బి అండ్ సిఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నారు కాబట్టి ఇంటీరియర్ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనేది 180 అవుతుంది. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 180 degrees. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 180 అయితే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 180 - సి అవుతుంది. సో ఏ ప్లస్ బి బై 2 అంటే 180 - సి బై 2 అంటే 90 - సి బై 2 అవుతుంది. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్స్ టు tan ఆఫ్ 90 - సి బై 2. సో tan 90 - theta అంటే cot theta. సో cot సి బై 2. సో cot సి బై 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. cos A 12/13 దెన్ sin A అన్నారు. cos A అంటే ఇది ఏబిసి అనుకోండి. cos A అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటేనస్. పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏబి వచ్చేసి 5 వస్తుంది. sin A అంటే ఏకి ఆపోజిట్ సైడ్ బై హైపోటేనస్ అవుతుంది అంటే 5/13 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. రాంగ్ ఉంది ఇక్కడ. cosec 30 degrees అని ఉండాలి. చూడండి sin 30 అంటే 1/2, tan 45 1, cosec 30 అంటే 2/1 అంటే 2 బై cot 45 అంటే 1 ప్లస్ cos 60 వచ్చేసి 1/2 మైనస్ 660 వచ్చేసి 2. సో ఇక్కడ న్యూమరేటర్లు ఏమున్నాయో డినామినేటర్లో కూడా అవే ఉన్నాయి కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ tan 2a ఈక్వల్స్ టు cot A - 18 అన్నారు. tan 2aని 90 - 2a అంటే cot 90 - 2aగా రాస్తా అంటే cot క్యాన్సిల్ అయిపోయి 90 - 2a ఈక్వల్స్ టు a - 18 వస్తుంది. -18 ఇటు వస్తే +18 a + 2a అంటే 3a ఈక్వల్స్ టు 108 వస్తుంది. సో 3a 108 అంటే 108/3 3 3s 3 6s. సో 36 degrees. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ x = a cosec theta, y = b cot theta. సో x/a cosec theta కాబట్టి x² వచ్చేసి cosec square theta అవుతుంది. అలాగే y² వచ్చేసి cot square theta అవుతుంది. x²/a² cosec square theta, y²/b² cot square theta. వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. సో x²/a² మైనస్ y²/b² ఈక్వల్స్ టు 1 అంటే x²/a² మైనస్ y²/b² ఈక్వల్స్ టు 1. సో అప్పుడు ఏమవుతుందో చూడండి. b²x² మైనస్ a²y² ఈక్వల్స్ టు 1 ఇంటూ a²b² అవుతుంది. సో b²x² మైనస్ a²y² ఈక్వల్స్ టు 1 ఇంటూ a²b² అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో b²x² మైనస్ a²y² వాల్యూ a²b² వచ్చేసి ఆప్షన్ 2 ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ tan 30, tan 45, tan 60 ఆర్ ఇన్ అన్నారు. tan 30 అంటే 1/√3, tan 45 1, tan 60 √3. ఇక్కడ మనకి ఇవి ఎక్కడ ఉంటాయంటే జీపీలో ఉంటాయి. ఎందుకంటే T2/T1 ఈక్వల్స్ టు T3/T2 అవుతుంది. సో జీపీలో ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ cos పవర్ 4 theta మైనస్ sin పవర్ 4 theta ఈక్వల్స్ టు అని ఇచ్చారు. ఏమవుతుందో చూద్దాం. cos పవర్ 4 theta మైనస్ sin పవర్ 4 theta అని ఇచ్చారు. cos square theta హోల్ స్క్వేర్ మైనస్ sin square theta హోల్ స్క్వేర్ అవుతుంది. a² మైనస్ b² అంటే ఏమవుతుందంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అవుతుంది. అంటే 1 ఇంటూ cos square theta ప్లస్ sin square theta వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ cos square theta
మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఆన్సర్ ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అలా లేదు కాబట్టి మళ్ళీ కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్గా రాసుకోండి, పక్కన మళ్ళీ మైనస్ సైన్ స్క్వేర్ ఉంది. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సైన్ 0 ఇంటూ ట్యాన్ 60 ఇంటూ కాస్ 30 ఇంటూ కొసిక్ 45. సైన్ 0 అంటే 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 1/√2 అండ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 1/√2, దెన్ యాంగిల్ బి అన్నారు. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి 1/√2 అంటే సైన్ ఏ ప్లస్ బి 1/√2 అంటే సైన్ అనేది 45 డిగ్రీస్కి 1/√2 అవుతుంది. సో ఏ ప్లస్ బి 45 డిగ్రీస్ అవుతుంది. అలాగే కాస్ వచ్చేసి ఈ కాస్ ఏ మైనస్ బి కూడా 1/√2, అది కూడా 45 డిగ్రీస్కి 1/√2 అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 2a వచ్చేసి 90 డిగ్రీస్. సో ఏ అనేది 90 డిగ్రీస్ బై 2 అంటే 45 డిగ్రీస్. ఏ 45 డిగ్రీస్ అయితే బి ఏ ప్లస్ బి 45 కాబట్టి బి అనేది ఏమవుతుంది 0 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు √2, దెన్ థీటా ఈక్వల్స్ టు అన్నారు. మెథడ్ అప్లై చేద్దాం. థీటా 0 తీసుకోండి, సైన్ 0 0, 0 ప్లస్ 1 1 అవుతుంది, కానీ √2 ఇచ్చారు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 30 డిగ్రీస్ తీసుకోండి, సైన్ 30 1/2, కాస్ 30 √3/2. ఓకేనా, 1 ప్లస్ √3/2 కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 45 తీసుకుందాం, సైన్ 45 1/√2, కాస్ 45 1/√2. సో 1/√2 ప్లస్ 1/√2 అంటే ఏమైందంటే 2/√2 అవుతుంది. 2/√2 అంటే √2 ఇంటూ √2/√2, √2 క్యాన్సిల్ అయితే √2. సో √2 వచ్చింది కాబట్టి థీటా అనేది 45 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ 30 డిగ్రీస్ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ 30 డిగ్రీస్ అని ఇచ్చారు. సో 1 మైనస్ ట్యాన్ 30, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ 30 కాబట్టి 1/√3 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్. సో 1 మైనస్ 1/3 బై 1 ప్లస్ 1/3 అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే 1 మైనస్ 1/3 అంటే 3 మైనస్ 1/3 బై 3 ప్లస్ 1/3, 3 క్యాన్సిల్ అవుతుంది. సో 3 మైనస్ 1 అంటే 2, 3 ప్లస్ 1 అంటే 4, 2 1s 2 2s. సో 1/2 వస్తుంది. 1/2 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కాస్ పవర్ 4 థీటా మైనస్ సైన్ పవర్ 4 థీటా అన్నారు. ఇక్కడ కాస్ పవర్ 4 థీటా మైనస్ సైన్ పవర్ 4 థీటా అంటే మనం ఇందాక చేసాం 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. అలాగే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 వస్తుంది, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ఉండాలి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ఉండాలి. సో ఇవి మూడు కూడా రైట్ అవుతాయి. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అండ్ వై ఈక్వల్ టు కాస్ థీటా మైనస్ సైన్ థీటా అని ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. చూడండి, ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అవుతుంది. వై స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అవుతుంది. ఇక్కడ ప్లస్ చేయమన్నారు, ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో 2 ఇంటూ 1 ఏమొస్తుంది 2 వస్తుంది. సో 2 ఆప్షన్ 4 అనేది 2 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫార్ములా రూపంలో ఉంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అని ఉంది. కాబట్టి ఏమవుతుందంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి రూపంలో ఉంది. ఇది దేనికి ఫార్ములా అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. కాబట్టి దీని ప్రకారం ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి అవుతుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి అంటే బీబీ క్యాన్సిల్ అయిపోయి సైన్ 2a వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సైన్ ఏ 24/25 అయితే కాట్ ఏ ఎంత అన్నారు. చూడండి, ఇది ఇందాక కూడా చెప్పాము, ఇది ఏ
బిసి. ఏకి సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ అంటే 24, హైపోటెనస్ 25. 25 స్క్వేర్లోంచి 24 స్క్వేర్ తీసేస్తే 25 స్క్వేర్ అంటే 625. 625లోంచి 576 తీసేస్తే 49 అంటే ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ మనల్ని అడిగింది కాట్ ఏ. కాట్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే 7/24 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. The value of cos 36 degrees, cos 54 degrees, minus 36 degrees, sin 54 degrees అన్నారు. cos A, cos B minus sin A, sin B. ఇది cos of A plus B ఫార్ములా. cos 36 plus 54, cos 90. cos 90 వాల్యూ వచ్చేసి 0. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద వాల్యూ ఆఫ్ 1 plus cos theta plus 1/1 minus cos theta అని ఇచ్చారు. చూద్దాం ఇక్కడ 1/1 plus cos theta ప్లస్ 1/1 మైనస్ కాస్ థీటా ఈక్వల్స్ టు, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అవుతుంది. 1 మైనస్ కాస్ థీటా వన్స్, 1 మైనస్ కాస్ థీటా వన్స్, 1 మైనస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా వన్స్, 1 ప్లస్ కాస్ థీటా. కాస్ థీటా క్యాన్సిల్ అయితే ఏమవుతుందంటే 2/1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. అంటే 2/sin స్క్వేర్ థీటా వస్తుంది. అంటే 2 ఇంటూ కొసిక్ స్క్వేర్ థీటా వస్తుంది. 2 కొసిక్ స్క్వేర్ థీటా వస్తుంది. సో 2 కొసిక్ స్క్వేర్ థీటా అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా అని ఇచ్చారు. tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా. tan స్క్వేర్ థీటా కామన్ చేయండి, 1 ప్లస్ tan స్క్వేర్ థీటా వస్తుంది. tan స్క్వేర్ని సీక్ స్క్వేర్లో ఎలా రాస్తామంటే సీక్ స్క్వేర్ థీటా మైనస్ 1, సీక్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా 1 కాబట్టి tan స్క్వేర్ థీటా వచ్చే సీక్ స్క్వేర్ థీటా మైనస్ 1 వస్తుంది. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే సీక్ స్క్వేర్ థీటా. సీక్ స్క్వేర్ ఇంటూ సీక్ స్క్వేర్, సీక్ పవర్ 4 థీటా మైనస్ సీక్ స్క్వేర్ థీటా వన్స్ సీక్ స్క్వేర్ థీటా. సో ఆన్సర్ సీక్ పవర్ 4 థీటా మైనస్ సీక్ స్క్వేర్ థీటా. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ cos 45, cos 30, cos 90 ఇంటూ cos 60 అన్నారు. ఇక్కడ cos 90 వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ x ఈక్వల్ టు ఏ కొసిక్ థీటా, y ఈక్వల్ టు ఏ కాట్ థీటా, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇక్కడ x/a అంటే కొసిక్ థీటా అవుతుంది. y/a అంటే కాట్ థీటా అవుతుంది. సో x²/a² కొసిక్ స్క్వేర్ థీటా, y²/a² కాట్ స్క్వేర్ థీటా. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే x²/a² మైనస్ y²/a² చేస్తే x²/a² మైనస్ y²/a² చేస్తే 1 వస్తుంది. సో x² మైనస్ y² ఈక్వల్ టు a² ఇంటూ 1. సో x² మైనస్ y² ఈక్వల్ టు a². ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి x²/a² కొసిక్ స్క్వేర్ థీటా, y²/a² కాట్ స్క్వేర్ థీటా, x²/a² మైనస్ y²/a² ఈక్వల్ టు కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. దీని వాల్యూ 1. సో ఇక్కడ ఎల్సిఎం చేసాం, a² ఇటు వస్తే x² మైనస్ y² ఈక్వల్ టు a² వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ sin a ఈక్వల్ టు 7/25 అయితే కాట్ ఏ ఎంత అన్నారు. sin a ఏబిసి, sin a వచ్చేసి 7/25, ఇది వచ్చేసి 24 వస్తుంది. కాట్ ఏ అంటే ఏకి ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే 24/7. సో 24/7 కాట్ అంటే 24/7 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇదే ప్రశ్న కాస్ ఏ అంటే మాత్రం 24/25 అయ్యేది, కానీ ఇక్కడ కాట్ ఏ అన్నారు కాబట్టి కాట్ అంటే ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది అంటే 24/7 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, cos 12 degrees మైనస్ sin 78 degrees అన్నారు. sin 78ని cos 90 మైనస్ 12గా రాయొచ్చు. sin 90 మైనస్ 12, ఇక్కడ sin 78 degrees అనేది cos 12 degreesకి ఈక్వల్ అవుతుంది. సో cos 12 మైనస్ cos 12 అంటే 0 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. cos 12 మైనస్ sin 78, sin 78 అనేది cos 12కి ఈక్వల్ అయ్యింది. cos 12 మైనస్ cos 12 అంటే 0 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్.
x ఈక్వల్ టు కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా, y ఈక్వల్స్ టు కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఇచ్చారు. సో x ఇంటూ y చేస్తే కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా అవుతుంది. సో కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా వస్తుంది. సో xy ఈక్వల్స్ టు 4 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. x ఈక్వల్స్ టు కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా, y ఈక్వల్స్ టు కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా. xy చేస్తే కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా, కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1. సో xy వాల్యూ 1. నెక్స్ట్ వన్ ట్యాన్ స్క్వేర్ థీటా మైనస్ సీక్ స్క్వేర్ థీటా అని ఇచ్చారు. సీక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా 1 కాబట్టి ట్యాన్ స్క్వేర్ థీటా మైనస్ సీక్ స్క్వేర్ థీటా అనేది -1 వస్తుంది. నెక్స్ట్ సైన్ సి ఈక్వల్ టు 3/5 అయితే కాస్ ఏ అన్నారు. చూడండి కొంచెం టిపికల్గా అడిగారు ఈ బిట్. ఇక్కడ సైన్ సి వచ్చేసి 3/5. ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను చూడండి, సిబిఏ. ఇక్కడ సైన్ సి అంటే సికి ఆపోజిట్ సైడ్ అంటే 3, ఇది 5. పైథాగరస్ థీరం ప్రకారం ఇక్కడ 4 వస్తుంది. ఇప్పుడు కాస్ ఏ అన్నారు. కాస్ ఏ అంటే ఏకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్. కాస్ ఏ అంటే ఏకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 3/5 వస్తుంది. ఇక్కడ సైన్ సి 3/5 అయితే కాస్ ఏ కూడా 3/5. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కాట్ ఏ 5/12 అయితే సైన్ ఏ ప్లస్ కాస్ ఏ అన్నారు. చూడండి ఇక్కడ డయాగ్రామ్ వేద్దాం, ఏబిసి. కాట్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఇక్కడ వచ్చేసి 13 వస్తుంది. సో ఇక్కడ సైన్ ఏ అంటే 12/13 ప్లస్ కాస్ ఏ అంటే 5/13. సో 12 plus 5 17/13. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూస్ ఈజ్ నాట్ ఏ పాజిబుల్ ఆఫ్ సైన్ ఎక్స్ అన్నాడు. సైన్ ఎక్స్కి పాజిబుల్ కానిది ఏది అని ఇచ్చాడు. ఇందులో చూడండి ఇక్కడ మనకి 5/4 అని ఇచ్చాడు, ఇది పాజిబుల్ కాదు. నెక్స్ట్ వన్ చూడండి, ఎందుకంటే 3/4 అంటే 3, 4, 5 తోటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 3, 5 ఉంది కాబట్టి 4, 5. కానీ ఇక్కడ 5, 4, 3 కూడా రాయొచ్చు, కానీ ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటేనస్ కాబట్టి హైపోటేనస్ ఎక్కువ ఉన్న వాల్యూ ఉంది ఇక్కడ, హైపోటేనస్ బై అనేది రాదు. కాబట్టి ఇవి 3 మాత్రమే పాసిబుల్ అవుతాయి. ఓకేనా, ఇది పాసిబుల్ కాదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్నాడు. tan 0 వాల్యూ 0, tan 90 వాల్యూ నాట్ డిఫైన్డ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.